ఈ రోజు కొత్త పద్ధతి రైతులను ఉపయోగించి రైతుల పేరుతో మళ్ళీ అశాంతి క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్పింది అవునా కాదా? ఎప్పుడే నీ రాష్ట్రంలో ఏ పంటకు ధర తగ్గినా నువ్వే 5 సంవత్సరాలు ఉన్నావు, ఒక్క రోజైనా నువ్వు రివ్యూ చేసావా? ఈ రోజు ముఖ్యమంత్రి గారు అనునిత్యం ప్రతి ఇష్యూ మీద రివ్యూ చేస్తూ ఎంతవరకు సాయం చేయాలి, ఏ విధంగా చేయాలి, సమస్యను ఏ విధంగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి మేము రివ్యూ చేయడమే కాకుండా ఓకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం కాకుండా సాయం చేస్తున్నాం. కోకోకు చేస్తాం, మిర్చి జీవో తీసుకొచ్చాం, బర్లీ పొగాకు కొంటున్నాం. ఈరోజు మామిడికి 4 రూపాయలు ఇస్తున్నాం. ఈరోజు జీవో మీరు తేలేదు, ఫెయిల్ అయ్యారంట. అది మా ఇష్టం, కేంద్రానికి అడిగాం. దీనివల్ల రైతుకు నష్టం లేదు. ఒకవేళ ఆ జీవో ఈ రోజు మంత్రి గారు కలిసి ఇస్తే మాకు ఖర్చు అయినటువంటి 300 కోట్లలో 150 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. రైతుకి ఆల్రెడీ మేము ఇచ్చాం, అనౌన్స్ చేశాం. ఇది తెలియకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతుంది. మళ్ళీ రేపు బంగారుపాలెం మార్కెట్కి వెళ్తారు. దొంగల పడిన 6 మాసాల కుక్కలు మొరిగినట్టుగా ఆల్మోస్ట్ 80% కొనేసాం. అసలు బంగారుపాలెం మార్కెట్కి ఏ మామిడి వస్తుందో, ఏ సమస్య ఉందో తెలియదు. అక్కడికి వచ్చేది తోతాపూర్ మామిడి రాదు, టేబుల్ వస్తుంది, టేబుల్ వెరైటీలు వస్తాయి, దానికి సమస్య లేదు. అక్కడికి వెళ్ళేటప్పుడు రైతులను తీసుకెళ్లి పలకరి. ఈ రోజు 5-6 జిల్లాల నుంచి నువ్వు పిలిపించావు. 800 బస్సులంట, 2000 కార్లంట, 7 జిల్లాల నుంచి జనాలంట రైతులకు పలకరించడానికి. అది కూడా చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గానికి నువ్వు వెళ్తున్న వ్యక్తివి. ఆ నియోజకవర్గం ఆ జిల్లాలోనో లేకపోతే నీ ప్రజాప్రతినిధులు తీసుకుని వెళ్ళాలి. దీన్ని ఏమంటారు? రైతులు పేరు చెప్పి లాండ్ ఆర్డర్ క్రియేట్ చేసి ఆంధ్రాలో లాండ్ ఆర్డర్ లేదు అని నువ్వు ప్రపంచానికి తెలియచేయాలని ఈ